రేవంత్ పాలనలో అన్నదాతలు ఎన్నడూ లేనని ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక కోత దశకొచ్చిన పంటలు సైతం ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. సాగు నేలలు మళ్లీ నెర్రలుబారి నోర్లు తెరుచుకొని కనిపిస్తున్నాయి. కాలువల ద్వారా సాగునీరు అందిస్తారని ఆశతో పంట వేసుకున్న రైతుల కంట కన్నీరు ఉబికి వస్తోంది. పచ్చని పొలాలు ఉండాల్సిన చోట పంటలను పశువులు మేసే దృశ్యాలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండిపోతున్న పంటలపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దలు చెప్తారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందనేది అక్షర సత్యం. అందుకు నిదర్శనమే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన. రైతుల అభ్యున్నతి కోసం తెచ్చిన అనేక పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రైతులను మళ్లీ పాతాళంలోకి తొక్కేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకులు సరిగా సాగునీరందించకపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే పడిపోతున్న భూగర్భ జలాలతో బోర్లు వేయించినా బావులు పూడిక తీసినా వృధా ఖర్చే అవుతున్నాయి. 2 బోర్లు వేసినా 2 లక్షలు అయినాయి. ఇక నీళ్లు పడలే, పొలం అంతా ఆరిపోయి నష్టం అయిపోతున్నాం. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. ఏం చేయాలో మాకే ఇది అవుతలేదు. అంత పొట్టకున్నది బిర్రుగా. నీళ్ళు పడితే సాధిస్తాం. నీళ్ళు ఇడవాలని మాకు కోరిక. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు తర్వాత అంతటి కరువును చూసిన జనగామ మళ్లీ కరువు కోరల్లో చిక్కుకుంటోంది. జనగామ, స్టేషన్ కన్పూర్, పాలకుర్తి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు దిక్కుతోచని స్థితిలో సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదు. రైతులకు సాగునీరు అందించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నీళ్లు అడగంటిపోయినాయి. మరి ఏంది గోస అని చెప్పేసి చూసినట్లయితే ఇవాళ ఈ ఒడ్లకొండకు నీళ్లు ఏదైతే ఎక్కంచెలు వస్తాయో ఆ బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు ఇప్పటికీ ఉన్నాయి, కానీ ఇక్కడికి వదిలిపెడతలేరు. మొన్ననే ఒడ్లకొండ మొత్తం గ్రామస్తులందరూ కూడా మొత్తం కూడా ధర్నా చేసి కూర్చున్నారు. జనగామలో మండలంలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ నీళ్లు రాని పరిస్థితి. అధికారులు కానీ మంత్రులు కానీ చర్యలు తీసుకోకపోతే ఇవాళ రైతాంగంతో కలిసి మేము కొట్లాడతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రైతాంగాన్ని దయచేసి కాపాడండి. ఉన్న బోర్లకు కావాల్సిన 24 గంటల కరెంట్ ఇవ్వండి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చివరి దశకు చేరుకున్న వేళ ఒకవైపు చెరువులు, వాగులు, కుంటలు, చెక్ డ్యాంలు వట్టిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పంటకు సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది 2 నెలల ముందుగానే భూగర్భ జలాలు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యామ్ నుంచి వాటర్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 8 ఎకరాలు నాటు పెట్టినాము. 8 ఎకరాలకు 8 ఎకరాలు సస్యశ్యామలంగా పండించుకొని మంచి దిగుబడి తీసుకున్న రోజులు ఉన్నాయి. బట్ ఈ రోజు ఏమైందంటే ఆ చెక్ డ్యామ్ కాదండి, పైన ఉన్న ఏనచెరువులుగా చూసుకున్నట్టయితే దేంట్లో కూడా ఒక చుక్క వాటర్ లేకుండా ఎండిపోయిన రోజులు ఈరోజు మనం చూస్తున్నాము. 8 ఎకరాలు నాటు పెడితే ఆల్రెడీ ఒక 4 ఎకరాలు ఎండిపోయింది, ఇంకో 4 ఎకరాలు ఉంది. దీన్నైనా పారించుకుందామంటే ఆ కరెంట్ చక్కగా ఇస్తాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తెట్టెకుంట తండా, గుబ్బెడి తండాల్లో 100 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పర్వతగిరి మండలం రావూరు, కల్లెడ, రోళ్లకల్లు, దూపతండ, అన్నారం గ్రామాలు, రాయపర్తి మండలం పెర్కవేడు, కొత్తూరు, బందనపల్లి, వర్ధన్నపేట మండలం లేబర్తి, రాందాన్ తండాలకు ఆకేరు వాగు ప్రధాన నీటి వనరు కాగా ఆకేరు పూర్తిగా ఎండిపోయింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ, డీబీఎం గేట్లు ఎత్తి నీటిని ఆకేరు వాగులోకి మళ్లించి పంటలను కాపాడేవారు. ఇప్పటి కాంగ్రెస్ పాలకులు రైతుల బాగోగులు ఆలోచించిన పాపాన పోలేదని రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల, కనపర్తి, కొండపర్తి గ్రామాలకు దేవాదుల నీళ్లే ప్రధాన నీటి వనరు కాగా 100 నుంచి 200 ఎకరాల్లో పంట నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి కాంగ్రెస్ పాలకులు రైతుల బాగోగులు ఆలోచించిన పాపాన పోలేదని రైతాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు వస్తే అంటే దబ పెట్టాం, ఉన్న కాడికి ఎండిపోయినాయి. ఏం లేదు. ఇప్పుడు ఎడ్ల మేపడానికి తప్ప రైతులు కోసుకుంటానికి ఏం లేదు. మాదంతా పరిస్థితి ఆగం. ఆ నీళ్లు రావు. మా నోట్ల మన్ను. కరెంటు తోటి అవసరం కూడా లేదు. ఇప్పుడు అన్నీ ఎండిపోయినాయి. చూడండి ఎన్ని ఎండిపోయినాయో, అవన్నీ ఎండిపోయినాయి. కరెంటు ఇప్పుడు అన్నీ వారితే కరెంటు సరిపోకపోవు. అన్నీ వార్తలేవు కాబట్టి కరెంటు ఇప్పుడు ఉన్నది. ఉండే లాభం అది. పొలాలన్నీ ఎండిపోయినాయి. ఎండిపోయినాక అది వచ్చే లాభం, రాకేం లాభం. రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. ఎండుతున్న వరి పైర్లను చూసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను వివరించారు. వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. చిన్న రిక్వెస్ట్ అన్న, ఈ వర్ధన్నపేట దగ్గర ఇల్లందా అనే విలేజ్ ఉన్నది.
SRSP 282 ఓకేనా? ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఓకే. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక అంటే మరి ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ ఈఎన్సీ చెప్తున్నారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. ఆయనతో రాయించండి. కాన్షియసే కాదు, పాత వర్ధనపేట కొంత పాలకుర్తున్నది అంతా కలుతుంది. ఇది కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న. నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అని తెలియదు. సరే సరే, అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. సరే సరే. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న, వరి పంటకు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు బావుల్లో పూడిక తీస్తుండగా మరికొందరు బావులను లోతుగా తవ్విస్తున్నారు. కొందరు వాగులు, బొర్రెల ఎండిపోవటంతో గుంతలు తవ్వి వాటిలో విద్యుత్ మోటార్లు అమర్చి పైపుల ద్వారా పంటలకు నీరందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, నెల్లికుదురు, కొత్తగూడ, గూడూరు, నరసింహులపేట మండలాలు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి రేవంత్ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు ఆగమాగమైంది. జిల్లా వ్యాప్తంగా రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సాగుకు నీరందించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.